హాయ్ అండి. ఈరోజు మనం మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేయాలో, మష్రూమ్స్ పచ్చిమిర్చి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 200 మష్రూమ్స్ని తీసుకొని ఇలా పెట్టుకున్న పైన ఉన్న లేయర్ తీయాలి. ఇలా లేయర్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కడిగేసుకోవాలి. ఇలా అన్నీ కడిగేసుకోవాలి. ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా. ఈ కింద భాగం కూడా కింద ఉన్న బ్లాక్ భాగం తీసేసి చిన్న చిన్న ముక్కలు కడిగేసుకోవాలి. ఇది కూడా వీటిని అన్నింటిని ఇలా చిన్న చిన్న ముక్కలు కడిగేసుకొని వాటర్లో వేసి కడగాలి. వాటర్లో వేసినప్పుడు సాల్ట్ వేసి కడగాలి. సాల్ట్ వేసి 2 to 3 times అలా కడగాలి. ఇది మష్రూమ్స్ మట్టి నుండి వస్తాయి కాబట్టి కొంచెం 2 to 3 times కడగాలి. ఇలా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్. ఇప్పుడు మష్రూమ్స్ పచ్చిమిర్చి కర్రీ చూద్దాం. మష్రూమ్స్ పచ్చిమిర్చి కర్రీ కావాల్సినవి ఇప్పుడు మష్రూమ్స్ 200 grams, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొరియాండర్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కడిగేసినవి, కొరియాండర్, కొత్తిమీర అన్నీ ఈ మూడు కలిపి మిక్స్ చేయాలి. మిక్సీ సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి గిన్నె వేడయ్యాక 2 spoons ఆయిల్ వేసి 1 spoon గీ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర రావాలి. ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని అందులో వేసి అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసి తగినంత పసుపు వేసి అలా కలిపి 2 minutes అలా క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా 2 minutes అయితే 1 spoon ధనియాల పొడి వేసి అలా పచ్చిది వేయించేది 2 వేసేసి మసాలాలో 1/2 spoon గరం మసాలా, తగినంత మిరియాల పొడి అలా వేసి అలా ఉడకనివ్వాలి. ఒక 5 minutes అలా ఉడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను ఇందులో వేయాలి. ఇలా వేసి ఒక 10 minutes అలా ఉడికిన తర్వాత వాటర్ వచ్చిన తర్వాత ఉడకనివ్వాలి. అలా వాటర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం తగినంత సాల్ట్ వేసేసి అలా ఉడకనివ్వాలి. వాటర్ పోసి కొద్దిగా జస్ట్ వాటర్ పోసి అలా ఉడికిన తర్వాత ఒక 10 minutes అలా ఉడికిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్కి తీసేసుకొని చపాతీ కానీ రైస్తో తినొచ్చు.